ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఆటోమొబైల్స్ లైక్ బైక్స్ అండ్ కార్స్ కొన్నప్పుడు మీకు ప్రోడక్ట్ డిఫెక్టివ్ గా వస్తే ఆర్ ఆ ప్రోడక్ట్ ప్రాపర్ గా వర్క్ చేయకపోతే ఫస్ట్ మీరు సెల్లర్ కానీ కస్టమర్ సర్వీస్ సెంటర్ కానీ కాంటాక్ట్ అవ్వాలి. ఇఫ్ ఆ ప్రోడక్ట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ప్రోడక్ట్ రిపేర్ చేయమని ఆర్ రీప్లేస్ చేసి కొత్త ప్రోడక్ట్ కోసం లేదంటే ఫుల్ రిఫండ్ కోసం డిమాండ్ చేసే రైట్ మీకు ఉంటుంది. చాలా కేసెస్ లో కంపెనీ వారంటీ పీరియడ్ లో ఫ్రీ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. బట్ సపోజ్ సెల్లర్ కానీ డీలర్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మీరు వెంటనే అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ సర్వ్ చేయించాలి. అయినా మ్యాటర్ సెటిల్ అవ్వకపోతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్స్యూమర్ లీగల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. కన్స్యూమర్ కోర్ట్ రెమెడీస్ ద్వారా లిటిగేషన్ కాస్ట్ అంటే లీగల్ గా మీరు ప్రొసీడ్ అయినందుకు మీకు అయిన ఖర్చులు కూడా రిలీఫ్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే ప్రోడక్ట్ లయబిలిటీ క్లెయిమ్. అంటే ఇఫ్ ఆ డిఫెక్టివ్ ప్రోడక్ట్ వల్ల మీకు ఇంజురీ కానీ ఎనీ ప్రాపర్టీ డ్యామేజెస్ కానీ లేదా ఫైనాన్షియల్ గా మీకు లాస్ జరిగితే మ్యానుఫ్యాక్చరర్ ఆర్ సెల్లర్ నుండి మీరు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బిల్స్, ఇన్వాయిసెస్ కానీ వారంటీ కార్డ్, డిఫెక్ట్ చూపిస్తూ ఫోటోస్, వీడియోస్, సర్వీస్ సెంటర్ రిపోర్ట్స్ కానీ సెల్లర్ కి మీరు రీచ్ అవుతూ పెట్టిన టెక్స్ట్ కానీ మెయిల్స్ కానీ ఇవన్నీ ఎవిడెన్స్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్.